Hello students, this is Santosh. Welcome to Vedantu APNTS 9 and 10 and welcome to our pre-final series. ఫైనల్ వేరు కాదు. ప్రీ-ఫైనల్ అంటే మీ స్కూల్లో రాస్తారు, ఫైనల్ అంటే వేరే స్కూల్లో వేరే రాస్తారు అంతే. ఓకే, 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రయాంగిల్స్. ఏపీ వాళ్ళకి ఏమో ట్రయాంగిల్స్ అని ఉంటుంది చాప్టర్, తెలంగాణ వాళ్ళకి ఏమో సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పి ఉంటుంది. పేరు ఏదైనా లోపల ఉన్న కంటెంట్ ఒకటే. ఓకేనా? ఫ్రమ్ వెరీ బేసిక్ నుండి, ఫ్రమ్ జీరో లెవెల్ నుండి కూడా చాలా సింప్లిఫికేషన్ అంటే సమ్గా చేస్తాం అది కాదు, చాలా సింపుల్గా జీరో లెవెల్ నుండి, అంటే మీరు ఇప్పుడు వచ్చి అసలు ట్రయాంగిల్స్ తిప్పలేదు, అసలు ఓపెన్ చేయలేదు అనే లెవెల్లో మీరు ఉన్నా కానీ ఏం భయపడొద్దు. ఈ వీడియోకి నేను జీరో లెవెల్ నుండి ప్రతి కాన్సెప్ట్, ప్రతి థియరమ్, ప్రతిదీ మీకు అర్థమయ్యేలా చెప్తాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, ఈ చాప్టర్కి సంబంధించిన షార్ట్ నోట్స్ నేనే పర్సనల్గా ప్రిపేర్ చేసిన నోట్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, చక్కగా డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్లీ చక్కగా వీడియో వినండి, ప్రతిదీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఆ తర్వాత నోట్స్ డౌన్లోడ్ చేసుకుని దాని నుంచి చూడండి, రెండు మీకు మంచిగా సింక్ అవుతాయి. ఓకే, సో ఇక మొదలు పెడదాం. ఇందులో మనం మొదటిగా అసలు ట్రయాంగిల్ అంటే ఏంటనే చూద్దాం. ట్రయాంగిల్ అంటే 3-sided పాలిగాన్ అన్నమాట. పాలిగాన్ అంటే ఏంటంటే స్ట్రైట్ లైన్ సెగ్మెంట్స్ ద్వారా ఫామ్ అయిన క్లోజ్డ్ ఫిగర్ ని మనం పాలిగాన్ అని చెప్తాము. 3 సైడ్స్ ఉంటే ట్రయాంగిల్, 4 సైడ్స్ ఉంటే క్వాడ్రిలేటరల్, 5 సైడ్స్ ఉంటే పెంటాగాన్, 6 సైడ్స్ ఉంటే హెక్సాగాన్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ప్రస్తుతానికి మనకి ట్రయాంగిల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ట్రయాంగిల్ ఈజ్ ద ఫస్ట్ మెంబర్ ఇన్ ద పాలిగాన్ ఫ్యామిలీ. ఎందుకంటే కనీసం 3 సైడ్స్ ఉంటేనే మనకి ఇంకా ఫిగర్ ఇలా క్లోజ్ అవుతుంది, లేదంటే క్లోజ్ అవ్వదు కదా. ఓకే నాన్న, సో ట్రయాంగిల్ లో మనకి 3 వెర్టిసెస్ ఉంటాయి, ఏ బి సి, అవి వెర్టిసెస్. 3 సైడ్స్ ఉంటాయి, 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటాయి, 3 ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాయి. 3 3 3. ఓకే, ఇక నాన్న ఏబి మనం లైన్ గా కన్సిడర్ చేయొచ్చు, లేదంటే లైన్ సెగ్మెంట్ గా కన్సిడర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ ప్రస్తుతానికి నేను లైన్ సెగ్మెంట్ గా తీసుకున్నాను. ఏబి, బిసి, సిడి, సిఏ, ఈ మూడు కూడా సైడ్స్ నాన్న. అండ్ ఏబిసిని మనం వెర్టిసెస్ అని చెప్తాం. వెర్టిసెస్ 3 వెర్టిసెస్ ఉంటాయి. నెక్స్ట్ నాన్న యాంగిల్స్ చూడండి, నేను ఇక్కడ బ్లాక్ తో పెట్టినవేమో ఇంటీరియర్ యాంగిల్స్, రెడ్ తో పెట్టినవేమో ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇది ఏ. యాక్చువల్లీ దీన్ని చాలా మంది యాంగిల్ ఏ అని కొంతమంది రాస్తారు, కొంతమంది ఏమో యాంగిల్ బిఏసి అంటారు, కొంతమంది ఏమో యాంగిల్ సిఏబి అంటారు. సో 3 కరెక్టే నాన్న, బట్ ట్రై టు రైట్ ఇన్ దిస్ వే. ఓకే, ఎందుకంటే మనకి ఇలా రాస్తే చాలా క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు బిఏసి అంటే ఇక్కడే యాంగిల్, సిఏబి అంటే ఇక్కడే యాంగిల్. మీకు రెండిట్లో ఎలా రాసినా పర్వాలేదు, మాక్సిమం ఇలా రాయడానికి ట్రై చేయండి, కొంచెం లెంతీగా ఉంటుందని చెప్పి ఇది చాలా మంది రాయలు ఈ విధంగా, సో డైరెక్ట్గా ఇలా రాజేస్తారు. బట్ ఈ విధంగా రాస్తే మీకు క్లియర్గా ఉంటుంది అనమాట. అలాగే 2 యాంగిల్స్ కూడా నాన్న. అండ్ ఈ బయట ఉన్న యాంగిల్స్ ని మనము ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ సిమిలర్ అండ్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటే మనం జనరల్ గా మాట్లాడుకుందాము, ఇంకా మ్యాథమెటికల్ గా కాకుండా. సిమిలర్ ఫిగర్స్ అంటే నాన్న సేమ్ షేప్ లో ఉన్న ఫిగర్స్ ని సిమిలర్ ఫిగర్స్ అని చెప్తాం. ఓకేనా? సేమ్ షేప్, సిమిలర్ అనే వర్డ్ కనిపించినప్పటికీ సేమ్ షేప్ అనేది మీకు గుర్తు రావాలి. సైజ్ అనేది ఈక్వల్ గా ఉన్నా పర్వాలేదు, డిఫరెంట్ గా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు నాన్న చూడండి, ఒక చిన్న ట్రయాంగిల్ తీసుకున్నాను, ఇదే షేప్ లో ఒక పెద్ద ట్రయాంగిల్ తీసుకున్నాను. ఈ రెండింటిని మనము సిమిలర్ ఫిగర్స్ లేదా సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. అలాగే ఏ షేప్ తీసుకుంటే అది అదవుతుందా? సేమ్ షేప్ లో ఉంటే చాలు, వాటిని మనం సిమిలర్ ఫిగర్స్ అని చెప్పొచ్చు. ఇక కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటే ఎగ్జాక్ట్ ఫిగర్స్ అన్నమాట. ఎగ్జాక్ట్ సేమ్ 2 ఫిగర్స్ అంటే సేమ్ షేప్ లోనే ఉండాలి, సేమ్ షేప్ అండ్ సైజ్ కూడా సేమే ఉండాలి. ఇలా ఉంటే వీటిని మనము కాంగ్రుయెంట్ అని చెప్తాము, వీటిని సిమిలర్ అని చెప్తాము. చాలా చాలా ఇంపార్టెంట్, జనరల్ గా మనం తెలుసుకోవాలి. సిమిలర్ అంటే సేమ్ షేప్ లో ఉన్న ఫిగర్స్, కాంగ్రుయెంట్ అంటే సేమ్ షేప్ అండ్ సైజ్ కూడా కంపల్సరీ సేమ్ ఉండాలి. అదవుతుందా లేదన్నా? సో అది. ఇక థర్డ్ కాన్సెప్ట్, సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. మ్యాథమెటికల్ గా 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ఎలా చెప్తాము బేసిక్ గా అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి నాన్న, 2 ట్రయాంగిల్స్ మనం సిమిలర్ అని చెప్పాలి అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్ అని చూపించాలి యాక్చువల్గా. ఆ తర్వాత మనకి కొంచెం క్రైటీరియన్స్ వచ్చిన తర్వాత, సిమిలారిటీ క్రైటీరియన్స్ వచ్చిన తర్వాత దీనికంటే కొంచెం సింప్లిఫై అయిపోతుంది. బట్ బేసిక్ గా మనం నేర్చుకునేటప్పుడు ఇది నేర్చుకోవాలి. బేసిక్ గా అసలు మనకి ఏ థియరము
తెలియనప్పుడు రెండు ట్రయాంగిల్ సిమిలర్ అని చెప్పాలి అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. చూడండి నాన్న, నేను ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ తీసుకున్నాను. కరస్పాండింగ్ అంటే నాన్న సేమ్ పొజిషన్లో ఉన్న యాంగిల్స్ అని, సేమ్ పొజిషన్లో ఉన్న యాంగిల్స్ అని. సో ఇక్కడ ట్రయాంగిల్ ఏ పైన ఇదే పొజిషన్లో చూడండి యాంగిల్ పి, అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్న వెర్టెక్స్ బి ఇక్కడ ఉన్న యాంగిల్, అలాగే ఇదే ట్రయాంగిల్ లెఫ్ట్ సైడ్ ఉన్న వెర్టెక్స్ క్యూ ఇక్కడ ఉన్న యాంగిల్. అంటే ఈ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్, ఈ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్. ఇక కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. నేను ఇక్కడ ఒక లైన్ పెట్టానంటే, ఒక కరువు పెట్టానంటే ఈ రెండు ఈక్వల్, రెండు కరువు పెట్టిన ఈ రెండు ఈక్వల్, మూడు పెట్టినవి ఈ రెండు ఈక్వల్. ఓకేనా, ఇది కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఇదిగోండి ఫస్ట్ కండిషన్ రాశాను. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. నెక్స్ట్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. అంటే నాన్న ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి లెఫ్ట్ సైడ్ ఉన్న సైడ్ ఏంటి ఏబి, అండ్ ఈ ట్రయాంగిల్లో లెఫ్ట్ సైడ్ ఉన్న సైడ్ ఏంటి పిక్యూ. ఈ రెండు కరస్పాండింగ్ సైడ్స్, ఈ రెండు కరస్పాండింగ్ సైడ్స్, ఈ రెండు కరస్పాండింగ్ సైడ్స్. ఓకే, కరస్పాండింగ్ సైడ్స్ అంటే మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఇవి ప్రపోర్షనల్ గా ఉండాలి అంటే సేమ్ రేషియోలో ఉండాలి. రేషియో అంటే ఏంటంటే నాన్న, ఇప్పుడు దీని యొక్క లెంత్ తీసుకున్నాం ఏబి, దీని యొక్క లెంత్ తీసుకున్నాం పీక్యూ. ఏబి బై పీక్యూ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో, బీసీ బై క్యూఆర్ చేసినప్పుడు, ఏసీ బై పిఆర్ చేసినప్పుడు ఒకటే ఆన్సర్ రావాలి. ఇక్కడ మనకి ఆన్సర్ అంటే తెలియదు, కానీ ఒకే ఆన్సర్ రావాలండి, సమానంగా రావాలి. అది మాట కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్ అంటే. అంటే సైడ్స్ సేమ్ రేషియోగా ఉండాలి, సైడ్స్ యొక్క లెంత్స్ మనం కంపేర్ చేసినప్పుడు సేమ్ రేషియోగా ఉండాలి అని అర్థం. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే నాన్న మనము ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ అని రాసుకోవచ్చు. అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది నాన్న, నేను ఈ ట్రయాంగిల్ ఏబిసిని ట్రయాంగిల్ ఏసీబీ అని రాసుకోవచ్చా అంటే, ఎందుకు రాసుకోకూడదు సార్, ఏసీబీ అయినా ట్రయాంగిల్ కదా, ఏబిసి అయినా ట్రయాంగిల్ కదా అంటే ఇలా రాస్తే తప్పునా. ఎందుకంటే మనం సిమిలారిటీ కండిషన్స్ రాసేటప్పుడు కరస్పాండింగ్ వెర్టిసెస్ సేమ్ ప్లేసెస్గా ఉండాలి. అంటే ఫస్ట్ ప్లేస్లో ఏ వచ్చింది కదా, కరస్పాండింగ్ వెర్టెక్స్ ఏకి కరస్పాండింగ్ వెర్టెక్స్ ఏంటి పి కూడా ఫస్ట్ రావాలి. తర్వాత బి వచ్చింది అనుకోండి, బికి కరస్పాండింగ్ వెర్టెక్స్ క్యూ ఇదిగో అలా రావాలి. తర్వాత సి వచ్చింది కాబట్టి ఆర్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ నోటేషన్. అర్థమైందా? సిమిలర్ ని మనం సిమిలర్ గా ఫస్ట్ అక్షరం ఎస్ కదా, ఎస్ ని తిప్పేస్తే ఇది రాసుకోండి. సో వెన్ ట్రయాంగిల్ సిమిలర్ అని ఈ విధంగా మనం చెప్తామన్నమాట. నెక్స్ట్ బీపీటీ థీరం మరియు దాని యొక్క కాన్వర్స్ థీరం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ನಾನು ప్రూఫ్లు కాదు, జస్ట్ ఆ థీరం మీకు అర్థమయ్యేగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. బీపీటీ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఏం చెప్తుంది అంటే, జాగ్రత్తగా వినండి. ఒక ట్రయాంగిల్లో మనకి మూడు సైడ్స్ ఉంటాయి కదా నాన్న, క్యాపిటల్ ఏ, ఐ మీన్ వెర్టిసెస్ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అని అనుకుందాము. ఇప్పుడు మూడు సైడ్స్ లో ఒక సైడ్కి ఏదో ఒక సైడ్ తీసుకో. నేను ఈ సైడ్ తీసుకుంటున్నాను కిందది. ఈ సైడ్కి ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేయి. అది కూడా ఎలా ఉండాలి, మిగిలిన రెండు సైడ్స్ ని ఇంటర్సెక్ట్ చేసే విధంగా డ్రా చేయాలి. అంటే ఈ విధంగా నేను డ్రా చేశానని అనుకుందాం. ఇప్పుడు ఇది ఇంటర్సెక్ట్ చేసిన పాయింట్స్ని ఇదేమో డి అనుకుందాము, ఇదేమో ఈ అనుకుందాం. రెండు కండిషన్స్ ఏంటి, ఒక సైడ్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయి, అది ఒకటో కండిషన్. రెండోది ఏంటి, అది మిగిలిన రెండు సైడ్స్ని రెండు పాయింట్స్ దగ్గర ఏం చేయాలి, ఇంటర్సెక్ట్ చేయాలి. ఇలా అయితే ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే అప్పుడు నువ్వు డ్రా చేసిన ఈ లైన్ అట ఈ సైడ్స్ ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే నాన్న చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డివైడ్ చేయడం అంటే విభజించడం, అంటే కట్ చేయడం అనుకోవచ్చు, లేదా విభజించడం అనుకోవచ్చు. ఈ పాయింట్ నుండి దీనికి 3 సెంటీమీటర్స్ డిస్టెన్స్ అని అనుకుందాం ఎగ్జాంపుల్. అలాగే ఈ పాయింట్ నుండి దీనికి 5 సెంటీమీటర్స్ అని అనుకుందాం. అంటే ఇప్పుడు ఈ లైన్ ఈ సైడ్ని 3 సెంటీమీటర్స్ ఇక్కడ 5 సెంటీమీటర్స్ దూరం వచ్చే విధంగా విభజించింది. ఈ లైన్ దీన్ని కూడా ఇదే విధంగా ఇక్కడ 3 సెంటీమీటర్స్ ఇక్కడ 5 సెంటీమీటర్స్ వచ్చేగా డివైడ్ చేయొచ్చు, లేదంటే ఇలా డివైడ్ చేయొచ్చు, లేదంటే 6 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ వచ్చేగా డివైడ్ చేయొచ్చు. అంటే మీరు అక్కడ రేషియో చూసుకోవాలి తప్ప లెంత్ కాదు. చాలా మంది ఇది సేమ్ ఉండాలేమో అని చెప్పి అనుకుంటారు. సేమ్ అని కాదు, అక్కడ సేమ్ ఉండొచ్చు, లేదంటే ఇలా ప్రపోర్షనల్ గా కూడా ఉండొచ్చు. ఇప్పుడు 3/5 ఇక్కడ కూడా చేయండి, 6/10 అంటే ఎంత వస్తుంది, మళ్ళీ 3/5 వస్తుంది. అందుకనే మనం ఏం రాస్తున్నాను అక్కడ రేషియో ఆన్సర్ AD/DB.
ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని రాయాలి, రేషియో రాస్తాం, అంతేగాని ఏడి ఈక్వల్ టు ఏఈ డిబి ఈక్వల్ టు ఈసీ అని రాయం. దానికి కారణం ఇది, అర్థమవుతుందా? సో అదన్నమాట. అయితే ఇప్పుడు కాన్వర్స్ ఏం చెప్తుంది నాన్న, ఎప్పుడైనా గుర్తించుకోండి, ఒక థియరంకి కాన్వర్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము బీపీటీలో, ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేస్తే అది ఈ రెండు సైడ్స్ని సేమ్ రేషియోగా డివైడ్ చేస్తుంది అని చెప్పుకున్నాం. దీని యొక్క కాన్వర్స్ ఏంటంటే, ఒక ట్రయాంగిల్లో ఒక లైన్ రెండు సైడ్స్ని ఈ విధంగా సేమ్ రేషియోగా డివైడ్ చేసింది అంటే కంపల్సరీ ఆ రెండు ప్యారలల్గా ఉంటాయి అనేది. అదవుతుంది మీకు డిఫరెన్స్. బీపీటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి, బీపీటీ అంటే మనం ఇలా వెళ్ళాం అనుకోండి, దీని యొక్క కాన్వర్స్ ఇలా వస్తాం అన్నమాట, అదే కాన్వర్స్ అంటే మీనింగ్. ఓకే, సో చక్కగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ సిమిలారిటీ క్రైటీరియన్స్. నాన్న ఈ సిమిలారిటీ క్రైటీరియన్స్ మీరు జన్మలో మర్చిపోకూడదు, ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లోని కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. 10th క్లాస్తో ఆగిపోవు, ఇంటర్మీడియట్లోని వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్లీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తాం కదా, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, రైల్వే, వీటిలో మ్యాథమెటిక్స్ కంపల్సరీ ఉంటుంది. ఆ మ్యాథమెటిక్స్లో జామెట్రీలో నాన్న ట్రయాంగిల్స్, సర్కిల్స్, వీటికి సంబంధించిన థియరమ్స్ అక్కడ చాలా ఎక్కువగా వస్తాయి. చెప్పాను కదా, జన్మగా మర్చిపోకూడదు ఈ క్రైటీరియన్స్. చూడండి చాలా సింపుల్గా చెప్పేస్తాను నాన్న, అది మీకు అర్థమయ్యే విధంగా చాలా చాలా సింపుల్గా చేసి చెప్పేస్తాను. చూడండి, మొదటి సిమిలారిటీ క్రైటీరియన్ ఏఏఏ అంటే యాంగిల్ 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 సిమిలారిటీ క్రైటీరియన్ అన్నమాట. రెండు ట్రయాంగిల్స్లో 3 కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటే మనము ఆ ట్రయాంగిల్స్ని సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు, అదే ట్రిపుల్ ఏ క్రైటీరియన్. అయితే మనం థర్డ్ పాయింట్లో రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అవ్వాలి అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్, కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ అవ్వాలి అని చెప్పి చెప్పుకున్నాం కదా సార్. మీరు ఇక్కడ 3 యాంగిల్స్ ఈక్వల్ అయితే చాలు అని చెప్పి అంటున్నారు ఏంటి అంటే, 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటేనా ఆటోమేటిక్గా సైడ్స్ కూడా ప్రపోర్షనల్గానే ఉంటాయి. దట్స్ వై మనం డైరెక్ట్గా ఈ 3 యాంగిల్స్ చెక్ చేసుకుంటే చాలు. అంటే ఈ క్రైటీరియన్ యూజ్ చేసి రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని ఇంకా ఫాస్ట్గా చెప్పేయచ్చు. లేదంటే ఎస్ సైడ్ సైడ్ సైడ్, ఒక రెండు ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటే మనము వాటిని సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో దట్స్ వై అవి సిమిలర్ ట్రయాంగిల్స్. బేసిక్గా మనం దీని నుంచే తీసుకుంటాము, కానీ కొంచెం షార్ట్ ఫామ్ అన్నమాట ఈ క్రైటీరియన్స్. ఇవి నాన్న ఇక్కడ కింద రాసినవి ఏంటంటే దీని నుండి రాసాను, జస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం. ఇక థర్డ్ది జాగ్రత్తగా చూడండి, ఎస్ఏఎస్ సైడ్ యాంగిల్ సైడ్. రెండు సైడ్స్, రెండు కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉండి వాటి మధ్యనున్న యాంగిల్ ఈక్వల్గా ఉంటే, రెండు కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉండాలి అంటే సేమ్ రేషియోలో ఉండాలి, వాటి మధ్యనున్న ప్రపోర్షనల్గా ఉన్న సైడ్స్ మధ్యనున్న యాంగిల్ అనేది ఈక్వల్గా ఉంటే మనము ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఈ 3 క్రైటీరియన్స్ కూడా మీకు గుర్తుండాలి, వీటి బట్టి గుర్తించుకోండి అంతే. ఇక లాస్ట్ నాన్న ఇది ఇంకా సింప్లిఫైడ్, దీనికి సింప్లిఫైడ్ అన్నమాట. ఇది ఎలా అంటే కరస్పాండింగ్ రెండు యాంగిల్స్, ఏదో ఒక రెండు యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే మనం ఆటోమేటిక్గా ఈ రెండు సిమిలర్ అని చెప్పేయచ్చు. అదేంటి సార్ అంటే, నన్ను ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ కలిపితే 180 degrees కదా, సో ఆ పాయింట్ యూజ్ చేసి మనం ఈ థర్డ్ యాంగిల్ కూడా సేమ్ ఈక్వల్గానే వస్తాయి. ఓకేనా, అంటే సింప్లిఫైడ్ ఫామ్, రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పాలంటే సింప్లిఫైడ్ క్రైటీరియన్ ఏంటి, ఇదే. ఓకేనా, దీని తర్వాత వీటిలో ఏదైనా మీరు ఉపయోగించుకోవచ్చు. చక్కగా ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్లో పెరిమీటర్స్, ఆల్టిట్యూడ్స్, మీడియన్స్, అలాగే ఏరియాస్కి సంబంధించిన ఫార్ములా అనుకోవచ్చు, లేదంటే ట్రిక్స్ అనుకోవచ్చు, ఏదైనా కానీ ఓకే. నాన్న ఈ కాన్సెప్ట్ నుండి, అంటే ఇప్పుడు మనం చెప్పుకునే కాన్సెప్ట్ నుండి ఎక్కువగా 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు కనిపిస్తాయి, పాలిసెట్ ఎగ్జామ్స్, ఏపీఆర్జీసీ ఎగ్జామ్స్లో దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఈవెన్ బోర్డ్ ఎగ్జామ్స్లో కూడా 1 మార్క్కి 2 మార్క్కి ఇవి ఎక్కువగా అడుగుతున్నారు అన్నమాట. ఒకసారి చూడండి నాన్న, చాలా ఈజీ. ఏంటంటే మనము రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి పిక్యూఆర్ అని చెప్పి రెండు ట్రయాంగిల్స్ తీసుకున్నాము. ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్.
సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే కంపల్సరీ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్ కదా. సో ఏబి బై పిక్యూ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఈక్వల్ టు సిఏ బై పిఆర్. ఇప్పుడు నాన్న రేషియో ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ కి రేషియో ఆఫ్ ద పెరిమీటర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. పెరిమీటర్స్ అంటే ఏంటి? సైడ్స్ యొక్క లెంత్స్ అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. దీన్ని మొత్తం పెరిమీటర్ చేస్తే P1 వచ్చిందని అనుకుందాం జస్ట్ యాడ్ చేస్తే. ఇదేమో P2 అని అనుకుందాం. దీని యొక్క పెరిమీటర్ అంటే ఏం లేదండి, ఈ 3 లెంత్ని యాడ్ చేసిస్తే వచ్చిన ఆన్సర్. ఇప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఎంతైతే ఉంటుందో పెరిమీటర్స్ కూడా రేషియో చేస్తే అంతే ఉంటుంది. ఓకేనా. తర్వాత ఇదే కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో దేనికి ఈక్వల్ అవుతుందంట? తర్వాత పెరిమీటర్స్ తో పాటుగా ఆల్టిట్యూడ్స్ కూడా ఈక్వల్ అవుతుందంట. రేషియో ఆఫ్ ఆల్టిట్యూడ్స్. ఆల్టిట్యూడ్స్ అంటే నాన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెట్టెక్స్ నుండి దీనికి, ఈ వెట్టెక్స్ ఆపోజిట్ గా ఉన్న సైడ్ కి ఒక పెర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్ ని డ్రా చేశాను అనుకోండి. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ద ఆల్టిట్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది D అనుకుందాము. దీనికి కూడా ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేద్దాం నాన్న. ఇది S అనుకుందాం. సో రేషియో ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఆల్సో. అంటే AD బై PS అంతే. పెరిమీటర్స్ అలాగే ఆల్టిట్యూడ్స్. అలాగే ఆల్టిట్యూడ్ నాన్న మనము హైట్ అని కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మీడియన్స్ యొక్క రేషియో కూడా ఈక్వల్ అవుతుంది. అంటే ఇదే ఆన్సర్ మూడింటికి ఈక్వల్ అవుతుంది రేషియో చేస్తే. పెరిమీటర్స్, ఆల్టిట్యూడ్స్, మీడియన్స్. మీడియన్ అంటే ఏంటి? ఒక్క నిమిషం నాన్న. మీడియన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వెట్టెక్స్ తీసుకున్నాం. ఈ వెట్టెక్స్ దీనికి ఆపోజిట్ గా ఉన్న సైడ్ యొక్క మిడ్ పాయింట్ ఇది అనుకుంటే, మిడ్ పాయింట్ ఈ రెండింటిని జాయిన్ చేసాం అనుకోండి, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ద మీడియన్. అలాగే ఇక్కడ కూడా ఇది మిడ్ పాయింట్ అనుకుంటే ఈ రెండింటిని జాయిన్ చేస్తే దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ద మీడియన్. మీడియన్ వేరు, ఆల్టిట్యూడ్ వేరు. ఆల్టిట్యూడ్ అంటే కంపల్సరీ పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. మీడియన్ అంటే మిడ్ పాయింట్ జాయిన్ చేస్తాం. అఫ్ కోర్స్ ఇది పెర్పెండిక్యులర్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ లెంత్ కూడా ఇది AD, ఇది మళ్ళీ S అనుకుంటే కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఈ మీడియన్స్ యొక్క రేషియో కూడా ఈక్వల్ అవుతున్నాను. అంటే AD బై PS. ఓకే, దీనికి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్ వస్తుందా? మనం తర్వాత క్వశ్చన్ సాల్వింగ్ సెషన్లో ఇవి చూద్దాం. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రేషియో ఆఫ్ ఏరియాస్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ యొక్క, ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియా అంటే ఇదే కదా. సో ఈ షేప్ లోపల ఉన్న రీజియన్ దీన్నంతా కూడా మనం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అని చెప్తాం. ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ హోల్ స్క్వేర్. అంటే ఇది కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో కదా నాన్న. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూఆర్. ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియా యొక్క రేషియోస్ దేనికి ఈక్వల్ అవుతాయి అంటున్నా? కరస్పాండింగ్ సైడ్స్ ని స్క్వేర్ చేయాలి, దానికి ఈక్వల్ అవుతాయంట. ఓకేనా. అండ్ ఇక్కడ ప్రతిసారి 3 వేసాడంటే ఇక్కడ మనకి క్వశ్చన్ గా నాన్న ఏదో ఒక రేషియో ఇస్తాడు అంతే, 3 ఇవ్వడు. ఎందుకంటే 3 సమానం కదా. ఒకటి ఇప్పుడు ఇది 1/2 వచ్చింది అనుకోండి, ఇది 1/2, ఇది 1/2. అంటే నేను కరస్పాండింగ్ సైడ్స్ అని చూపించడం కోసం 3 రాశాను అంతే. మన క్వశ్చన్ లో ఏదో ఒకటే ఇస్తాడు కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో. దాన్ని బట్టి ఈ క్వశ్చన్ లో పెరిమీటర్ సంబంధించి అడిగారా, ఆల్టిట్యూడ్స్ కి సంబంధించి అడిగారా, మీడియన్స్ కి సంబంధించి అడిగారా అనేది మనం చూసుకుంటాం. ఓకేనా. సో ఇది నెక్స్ట్ అన్న పైథాగరస్ థీరం. ఇది నాకంటే మీకే ఎక్కువ బాగా తెలుసు, ఎందుకంటే ప్రాబ్లం చేసేటప్పుడు మనకు ప్రతిసారి కనిపిస్తూనే ఉంటుంది. పైథాగరస్ థీరం ఏం చెప్తుందంటే నాన్న, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 3 యాంగిల్స్ తో ఒక యాంగిల్ 90 degrees అయిపోతే దాన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెనస్ సైడ్, ఒక్క నిమిషము.
సో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుందన్న 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ని హైపోటెనస్ అని చెప్తాం. ప్రస్తుతానికి దీని యొక్క లెంత్ ఎక్స్ అని అనుకుందాము, అండ్ ఈ సైడ్ యొక్క లెంత్ వై అని అనుకుందాము, ఈ సైడ్ యొక్క లెంత్ జెడ్ అని అనుకుందాం. పైథాగరస్ థియరం ఏం చెప్తుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెనస్ సైడ్ తీసుకో, దాన్ని స్క్వేర్ చేయి, అది దేనికి ఈక్వల్ అవుతుందంట? మిగిలిన రెండు సైడ్స్ ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఎంత వస్తుందో దానికి ఈక్వల్ అవుతుంది. ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంతే. ఓకేనా?